రైతులే రాజుగా చేసే సంకల్పంలో పాలకులు భాగస్వాములుగా చేయాలని పాలకవర్గం ఏర్పాటు చేసిన వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలకులు ప్రమాణ స్వీకారం చేశారు. వేములవాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రొండిరాజు, వైస్ చైర్మన్ గా కనిగరపు రాకేష్ మరియు 13 సభ్యులచే మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ రొండిరాజు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వేములవాడ పట్టణంలో డప్పు డోలు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ పాద శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు రాజుగా చేసే సంకల్పంలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి మీరంతా సహాయ సహకారాలు అందించాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర, సకాలంలో ఎరువులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ వేములవాడ పాలకవర్గ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టంను అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు నా సాయశక్తుల కృషి చేయుదనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ వైస్ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదనని వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ పాలకవర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. చేసిన రాజు గారిని వారు షాతో సత్కరిస్తున్నారు. అందరు కూడా కొంచెం చప్పలతో సత్కరించాలని కోరుతా ఉన్నాం. వారి షాతో సత్కరించవలసిందిగా వారిని హృదయపూర్వకంగా వారికి ఆహ్వానిస్తున్నాం, కోరుతా ఉన్నాం. తర్వాత వారి చేతుల మీదుగా గౌరవ చెప్పండి కొట్టుంటారు ప్లీజ్. అదేవిధంగా సాబీర్ గారు మైనార్టీకి చెందినటువంటి వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెరుకు సంసిద్ధులు కావడం జరిగింది. కానీ ప్రభుత్వ పక్షాన కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు హైదరాబాద్లో ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఉండడం వల్ల అనుకోని కార్యక్రమం రాత్రి రావడంతో వారు అక్కడ 1 గంట దాకా ఆ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండి ఇక్కడ మాట ఇచ్చినాం కాబట్టి రాబోతు బాగుండదని చెప్పండి 1:15కు బయలుదేరి మన మధ్యలోకి పెద్దలకి చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా నీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతును రాజు చేయడానికి చేసేటువంటి సంకల్పంలో మీరందరూ కూడా భాగస్వాములై చైర్మన్, వైస్ చైర్మన్, పాలక సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మనం భోజనాలు చేద్దాం. ఇంకొక 25 నుంచి 30 నిమిషాల లోపల గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రులు కూడా రాబోతున్నారు. మన మధ్యలో వారు కూడా భోజనం చేసి ఇక్కడి నుంచెల్లే బయలుదేరిపోమని చెప్పడం జరిగింది. మరి ఈ సమావేశం తదనంతరం
భోజన కార్యక్రమం ఉంటుందనే మాట ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భాన తప్పకుండా ఒక రైతు బిడ్డగా వాళ్ళకు నా శుభాకాంక్షలు తెలియజేయాలి. వేములవాడ ప్రాంత రైతులకు అందరికీ ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ప్రక్రియలో బాధ్యతలు తీసుకోవాలి అనే ఉద్దేశం కొద్దీ వారితో కలిసి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇచ్చిన ఆలస్యమైంది. ఈరోజు హైదరాబాద్ లో కాకా వెంకట స్వామి గారి వర్ధంతి తీసుకొని ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉంటామని నూతనంగా ఏర్పడ్డ పాలక వర్గానికి నా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా మాట్లాడింది. ఆ అంశం మీద కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత కూడా బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. పల్ల శ్రీనివాస్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం నిర్ణయం చెప్పి అంటున్నారు. పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఇది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్. అది ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టారంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వరి గారు చెప్పాలి. అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేందా ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వజన్మ సుకృతి వస్తుంది, మళ్ళీ పూర్వజన్మ వస్తుందని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు. ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది. అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా. ఎన్టీ రామారావు గారు అంటూ ఊకుంటారా పురంధేశ్వరి గారు? అదే రాజ్యాంగానికి పితామహ రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు జరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా సోకాల్డ్ పొలిటీషియన్? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని అనే ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే అది అనమని కోరుతాం.